ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిల్లా గన్పూర్ మండల్ రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి నెరవేరితే. ఓకే అండి, మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ పట్ల లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో తీసుకుంటున్నానండి. ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్. ఈవినింగ్ థాట్స్కి 5 కార్డ్స్, లేట్ నైట్ థాట్స్కి 5 కార్డ్స్ తీసుకుంటానండి. ఎలా అవుతుందో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 11 కార్డ్స్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ నేమ్ అనుకోండి. మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ ఏంటి, లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము. మీ పర్సన్ నేమ్ అనుకున్నారా? ఒక నిమిషం అనుకోండి. ఓకే అండి, 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈవినింగ్ థాట్స్, కింగ్ ఆఫ్ కప్స్, లేట్ నైట్, హార్ట్ బ్రేక్. ఓకే, 3 ఆఫ్ స్వార్డ్స్, ద సన్, లేట్ నైట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఈవినింగ్ స్ట్రెంగ్త్, లేట్ నైట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈవినింగ్ ఓకే అండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, లేట్ నైట్, ద చారియట్. ఈవినింగ్ ఏస్ ఆఫ్ కప్స్. ఈవినింగ్ అంటే 9 వరకు వస్తుంది, లేట్ నైట్ అంటే 11 వరకు వస్తుంది. లేట్ నైట్, ద డెవిల్. వాము, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇదండి. మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో డెవిల్ ఎందుకు, ఈవినింగ్ కింగ్ ఆఫ్ కప్స్, ఏ విషయంలో మరి మ్యూట్లో ఉంటున్నారో అడుగుదాము. ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారో కూడా అడుగుదాము. ఈవినింగ్లో మరి లేట్ నైట్లో 3 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు, ద డెవిల్ ఎందుకు, ద చారియట్ ఎందుకు, ఏ విషయంలో తెలుసుకున్నారు, మంచా చెడ చూద్దాము. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మ్యూట్లో ఎందుకున్నారు ఈవినింగ్ థాట్స్లో? 5 ఆఫ్ వాండ్స్ అండి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏంటి, ఎవరి ఎనర్జీస్, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, ఏ విషయంలో, ద హై ప్రీస్టెస్. ఓకే అండి, ఏ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు? ఓకే అండి, జడ్జిమెంట్. ఓకే, మళ్ళీ ఏ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు? ద ఫూల్. ఏంటి ద ఫూల్? ఓకే అండి, మళ్ళీ 3 ఆఫ్ స్వార్డ్స్ ఏంటి లేట్ నైట్లో? ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మంచా చెడ. ఓకే, ద చారియట్, ఏ విషయంలో ఆలోచన, మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నారు? ఓకే అండి, ఏంటి మరి ద డెవిల్ ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు 5 ఆఫ్ వాండ్స్ అండి. వామో, 5 ఆఫ్ వాండ్స్. ఇది మనకి రీడింగ్ చాలా బాగుందండి. రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్
మీ మధ్యలో జరిగినటువంటి మనస్పర్ధలు అంటే అంత మర్చిపోయేటివి కావు, అంత గుర్తుంచుకునేటివి కావు. ఏమో అంటారు కదా, కాలులో ముళ్ళు ఉంటే నడిచినప్పుడు అది పెద్ద ముళ్ళు కాదు, అది కనపడదు, కలుక్కుమంటది చూడండి, అట్లా ఉంటుందండి. అట్లా గుర్తుకొచ్చినప్పుడల్లా మీకు వచ్చినటువంటి మనస్పర్ధలు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఏందనంటే వచ్చిన మనస్పర్ధలు. ఓకే అండి, ద డెవిల్ కార్డ్ వచ్చింది మీ మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల. ఇది డెవిల్ కార్డ్ నుంచి మనం తీసుకుందాము, సాడ్ నుంచి గుడ్కు వెళ్దాము మనము. ఇది డెవిల్ కార్డ్ వచ్చింది. అసలు మీకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల మీ మధ్యలో వచ్చినటువంటి గొడవల వల్ల మనస్పర్ధల వల్ల మీరు ఏంటంటే దేనికి వచ్చింది, అమౌంట్ పరంగానా అంటే కాదు. ఈ డెవిల్ లాంటి పర్సన్ మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సపరేషన్ దేని గురించి వచ్చిందంటే పర్టికులర్గా మీరు ఒకరికొకరు గౌరవించుకోవడంలోనూ, ప్రేమించుకోవడంలోనూ, రెస్పెక్ట్ ఇచ్చుకోవడంలోనూ, అభిమానించుకోవడంలోనూ ఏదో లోపం వచ్చింది. అంటే థర్డ్ పర్సన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి మీకు తక్కువ వాల్యూ ఇవ్వడమా, ఇలాంటివి ఏదో జరిగింది. ఎందుకంటే మీ మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల మీకు ఉండేటువంటి ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ప్రేమకి భంగం అయితే కలిగింది. అదే అండి, ఈ డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల మీకు ఈ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషను, మనస్పర్ధలు అలాంటివి వచ్చాయి. మళ్ళీ ఈడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ కంటే, మనం ఇంకా ఈవినింగ్ థాట్స్ కదా అట్లాగే చెప్పుకుందాము. ఈవినింగ్లో మీకు మీట్లో ఉంటున్నారు 9 వరకు. ఏంది ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు చాలా తెలివైన వారు, మీరు జ్ఞానవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి జడ్జిమెంట్ కార్డుతోటి చెప్పొచ్చు. అది చూస్తున్నారు వాళ్ళు. మీరు ఏ విషయంలో ఇంటెలిజెంట్ పర్సన్సు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. మీకు చాలా దైవిక జ్ఞానం ఉంది అనేటువంటిది ఈడ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఎవరి రీడింగో తెలియదు. ఈ కార్డ్స్కి అయితే మీకు అసలు మీరు దైవిక పరంగా మీరు ఎలా ఉన్నారు, మీరు ఇంటెలిజెంట్ అంటే మీకు ఎంత ఉన్నప్పటికీ ఏం తెలియని వ్యక్తుల్లాగా కూడా ఉంటారు అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారండి. అలా అనుకుంటున్నారు. ఇంకో రకంగా చూస్తే మ్యూట్లో ఉన్నారు. మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, మిమ్మల్ని గమనిస్తున్నారు. యూనివర్స్ కలుపుతుంది కాబట్టి తొందరగా కలవాలి. మీరు ఏదైనా స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏది ఉంటే అది తీసుకోండి. ద సన్ లెవెల్ మీరు ఒక సూర్యుని వెలుగు అంటే మీరు ఒక ధైర్యవంతులు, ఒక మంచి బుద్ధి బలం ఉండేటువంటి వ్యక్తులు, జ్ఞానవంతులని కూడా ఇటు జడ్జిమెంట్ కార్డ్ తోటి మనం తీసుకోవచ్చు. మీరు మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈవినింగ్లో మరి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు వాళ్ళు. ద ఫూల్ స్ట్రెంత్ అయ్యి మళ్ళీ ఏం చేస్తారు అని అంటే తొందర లోపలనే వాళ్ళు మీ దగ్గరికి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యొచ్చు అనేటువంటిది చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళకైతే అనిపిస్తూ ఉంది. మీకు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ సార్డ్స్ వాళ్ళ కంట్రోలింగ్లో మీరున్నారా, మీ కంట్రోలింగ్లో వాళ్ళు ఉన్నారా, మొత్తం మీద వాళ్ళ కంట్రోలింగ్లో మిమ్మల్ని పెట్టుకోవాలి అనేటువంటిది మీరు వాళ్ళు చెప్పినట్లు మీరు ఎందుకు వినట్లేదు అని చెప్పేసి అడగబోతున్నారు అనేటువంటిది కూడా అడగాలి అనుకుంటారు. ఇప్పుడు నేను బాసుని కదా, నేను చెప్పినట్లు మీరు వినాలి కదా. ఇది కాకుంటే ఇంకా అర్థం చేసుకోండి, మీరు ఎవరి కంట్రోలింగ్లోనైనా ఉన్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. లేదు అది కూడా కాదు, మేము ఎవరు కంట్రోలింగ్లో లేము అంటే మీ పర్సన్స్ ఎవరు కంట్రోలింగ్లోనూ ఉన్నారు. వాటి నుంచి బయటపడి మీ దగ్గరికి తప్పనిసరిగా రావాలి అనుకుంటూ ఉన్నారు. దేని పరంగా మళ్ళీ గొడవలు పడారా అని అంటే కాదు, ప్రేమ పరంగా ఉప్పొంగిన ప్రేమతోటి మీ దగ్గరికి రావాలి. ఏంటి నేను చెప్పినట్లు విన్నారా మీరు అని చెప్పేసి అడగబోతున్నారు మీ దగ్గరకు వచ్చి అనేటువంటిది తెలుస్తుంది. లేట్ నైట్ ఈవినింగ్ థాట్స్లో చాలా మీ మీద గౌరవం ప్రేమ అయితే ఉంటుంది. మళ్ళీ లేట్ నైట్ వరకు చాలా కష్టపడిపోతారు, వాళ్ళ మనసు కష్టపడుతుంది. ఎందుకనంటే బాగా వర్క్ బిజీలో వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉంటారు. మీరు గుర్తొచ్చేసరికి మీరు కూడా మళ్ళీ సపరేషన్లో ఉన్నారా, ఎందుకో మీ మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు కానీ
ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ కానీ మీ మధ్యలో వచ్చినటువంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి చాలా కష్టపడిపోతారు వాళ్ళు, జీర్ణించుకోలేకపోతున్నారు అన్నట్లు వాళ్ళు. మీ దగ్గర మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు చేసేటువంటి జాబ్లో కానీ చాలా బాగుండేది, మంచిగా బెటర్గా ఉండేది, ఒక బ్రైట్ లైఫ్ ఉండేది. కానీ అదే ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇది తీసుకుందాం ఇప్పుడు లేట్ నైట్లో. మీకు ఇంకా డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చినాక మీకు మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చింది కదా, అందుకు వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటి తెలుసుకున్నారంట వాళ్ళు. మీరు ఎలాంటి వాళ్ళు, వేరేలాంటి వాళ్ళు, వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళే ఎలాంటి వాళ్ళు, మీరు మిమ్మల్ని దూరం పెట్టిన మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకొని బాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి ఏడ్ చేసుకుంటున్నారు కూడా లేట్ నైట్లో మీ గురించి. వాళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. దేని గురించి? మొత్తం మీద మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి ఈడ ద సన్ వచ్చింది ఈవినింగ్ టైంలో, ద సన్ లెవెల్ కనిపిస్తున్నారు, లేట్ నైట్లో స్టార్ లెవెల్ కనిపిస్తున్నారు. బాగుందండి రీడింగ్ మీది బాబు. ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందని అంటే ఏంటి, మీ నుంచి రిమూవ్ అయిపోతారా లేకుంటే మీ లైఫ్లోకి వస్తారా అని అంటే మీకు ఫిజికల్ ఎమోషన్స్ తోటి కూడా రాబోతున్నారు, ఏదో ఒక ఆఫర్ తోటి కూడా రాబోతున్నారు. అట్లా కాకుంటే అట్లా అండి, చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. అంటే మీ మధ్యలో ఈ మనస్పర్ధలు వచ్చిన దాంట్లో లేట్ నైట్లో ఈ ఈవినింగ్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి, మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటే మీరు చాలా నిజాయితీ పరులు. ఇంకా మీ నిజాయితీ, మీ సిన్సియారిటీ అన్నీ నచ్చాయి, మీ హార్డ్ వర్క్ అన్నీ నచ్చాయి అన్నట్లు. వాళ్ళకైతే నోటి మాట రాక చచ్చినంత పని అవుతుందంట మీ పట్ల. మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా భావిస్తూ ఉన్నారు. మీరు లేనందుకు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. గతంలోకి మళ్ళీ వెళ్ళి చాలా బాధపడుతూ ఉన్నారు. ఇదంతా డెత్ కావాలి, మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్న మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా, అంటే బయటికి ఏం తెలియలాగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు మీ పట్ల. ఓకేనండి, అంటే కోపంగానా లేదంటే ఏం తెలియనట్లు గంభీరంగా ఉందాతరంగా, నేను అలా ఆలోచించట్లేదు మీ గురించి అన్నట్లు ఉంటారండి. ఇదండి రీడింగ్. మళ్ళీ మనకి ఏంజల్ గైడెన్స్ ఏం చేస్తారో చూద్దాము. మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు హాలిడేసే ఉన్నాయండి. మరి మళ్ళీ మనకు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా, ఎవరైనా తీసుకోవాలి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే 333కి 5 క్వశ్చన్స్ అండి. దాదాపు ఫుల్ రీడింగ్ తీసుకున్నటువంటి ఇది అవుతుంది. మీకు క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా చెప్తా, ఇంకేముంటాయండి. ఈ పర్సన్ ప్రజెంట్ ఏంది, ఫ్యూచర్ ఏంది, కమిట్మెంట్ ఇస్తాడా ఇయ్యరా, అది అడుకునే వరకు 6 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉంటాయండి. ఇంకా మంచిగా 333కి 3 క్వశ్చన్స్, 333కి 5 క్వశ్చన్స్, ఒకటి బోనస్ 6. ఇట్స్ అప్ టు యూ. వాళ్ళకి మీకు రాసిపెట్టిన బంధం ఎక్కడ పోరు. వాళ్ళు మీరు ఎన్ని సపరేషన్స్ జరిగినా మళ్ళీ కలుసుకుంటారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు. రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి. ఓకేనండి, డోంట్ స్టాప్. మీరు తెలుసుకోవడము, అఫర్మేషన్స్ చేయడం మాత్రం ఆపొద్దు. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకేనండి, ఆస్క్ యువర్ ఏంజెల్స్. మనకి 3 కార్డ్స్లలో మంచిగా కావాల్సింది వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ తీయలేదు, 3, 5 తీస్తాను. ఇట్స్ అప్ టు యూ. మీకు రాసి పెట్టింది కొద్ది వీక్లోనే మీరు కలుసుకోబోతున్నారు. రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఈ రీడింగ్ మీద కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే 333కి 5 క్వశ్చన్స్, బోనస్ క్వశ్చన్ 6 క్వశ్చన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్, దాదాపు ఫుల్ రీడింగ్ లాగా అవుతుందండి మీరు అనుకుంటారు కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇదే, వాట్సాప్ నెంబర్ ఇదే. ఇందాక కొంతమంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఊరికే ఇదే నెంబరా అని అడుగుతున్నారు. చెప్తానే ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చివరిదాకా చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే కూడా ఇలాంటి లైఫే మీ లైఫ్లోకి రాబోతుంది అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మనం. ఓకే అండి, కంగ్రాచులేషన్స్.